స్వప్నే ప్రతీయమానాని రూపాని చ యథా తథా. శ్రీ శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ శారదాంబా సమేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠములను నిలుపుకొని ప్రబోధ చూడామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 107వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే, లేనెరుక బయలు లోపల తానైత తనకేరుపడిన తన మూలమునే తానెరుగదలచినప్పుడు తానే లేకుండు దృష్టాంతము వినుమిచట. కలదోచాదే తనకైతానెచట. తనైతో చిన్న కాల తన మేల్కాగనబోతే తానే తానకు లేదు తగియున్నది దృష్టాంతము వినుమిచట. కలదోచాదే తనకైతానెచట అని అంటున్నాడు. అంటే ఈ కందార్థములో మనకు ఒక దృష్టాంతము ఇచ్చి వినుమని అంటున్నాడు కృష్ణ ప్రభు. అంటే ఇక్కడ మనము ఇదివరకే చెప్పుకున్నాము కదా, ఎరుకకు దృష్టాంతము ఏది అంటే కళ. మరి ఎరుకకు దృష్టాంతము కళ అని చెప్పినప్పుడు మనకు దానికి దృష్టాంతం ఏం చెప్పినారు అంటే, స్వప్నే ప్రతీయమానాని రూపాని చ యథా తథా. అంటే ఇవి కూడా 16 అక్షరాలు వస్తున్నాయి అన్నప్పుడు, కలదోచిన శరీరములు ఎలాగో అలాగే. దీనికి సంస్కృతంలో కూడా మనకు స్వప్నే ప్రతీయమానాని రూపాని చ యథా తథా 16 అక్షరాలు ఉన్నవి. కలదోచిన శరీరములు ఎలాగో అలాగే అన్నప్పుడు కూడా 16 అక్షరాలు. కాబట్టి ఇది షోడశిలోని భావము, షోడశి సంపూర్ణ వాక్యము, ఇది గురువాక్యము అని మనము గురువుగారు శ్రీ అమలానంద పాటల పండరీనాథ ప్రభువర్యుల వారు దీనిలో దీక్షితీయంలో ఉన్నటువంటి యొక్క సిద్ధాంత భావాన్ని ఇక్కడ కృష్ణ ప్రభువు కూడా మనకు తెలియజేస్తున్నాడు. ఏమనంటే, ఈ యొక్క ఎరుకకు దృష్టాంతము కళనే. కాబట్టి ఈ కళ అనేటువంటిది మరి పంచదశ అనేటువంటి మంత్రము వేరే ఉన్నదా అంటే లేదు, ఇది దృష్టాంతము, ఇది ఉపమానం చెప్తున్నాడు మనకు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మన దీక్షితుల వారు ఏమన్నాడు మరంటే, కలదోచిన శరీరములు ఎలాగో అలాగే ఈ మూలములు అని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు. ఇది సమాప్త వాక్యము, సంపూర్ణ వాక్యము, ఇది గురువాక్యము అని చెప్పి మనకు దీక్షితుల వారి యొక్క సిద్ధాంత మూలాన్ని మరి భాగవత కృష్ణ ప్రభువులు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మన గురువు గారు కూడా మరి 2 మంత్రాలు, ద్వాదశి షోడశి, మరి ఒక పంచదశి అనేటువంటిది ఇది షోడశిలోని భావమే. ఇది కూడా 16 అక్షరములు ఉన్నవి. కాబట్టి 16 అక్షరములతో కూడుకున్నటువంటిది షోడశి మంత్రార్థములో ఉన్నటువంటి యొక్క ఇది దృష్టాంతము అని చెప్పి మనకు గురువుగారు తెలియజేయడం జరిగింది. మరి భాగవత కృష్ణ ప్రభువు కూడా అదే చెప్తున్నాడు కదా, ఇక్కడ దృష్టాంతాన్ని ఇచ్చి మనకు ఈ ఎరకని ఎలా ఈ దృష్టాంతము ద్వారా నీవు పరుచుకోమని ఇక్కడ మనకు కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడు కదా. మరి ఆ విధంగానే ఇక్కడ మరి కలదోచిన శరీరములు అంటే లు ఎగరగొట్టి శరీరము ఎలాగో అలాగే అంటే అది 15 అక్షరాలు అవుతుంది. అట్లా చెప్పలేదు కదా, మరి దీక్షితుల వారు చెప్పలేదు, భాగవత కృష్ణ ప్రభువు చెప్పలేదు. మరి ఆ మూలాన్ని ఇక్కడ మన గురువు గారు నిర్ధారణ చేయడం జరిగింది. దయానంద పొన్నాల రాజయోగేంద్ర వారు కూడా ఆ నిర్ధారణ చేసినటువంటి దాన్నే వారి ప్రియ శిష్య రత్నమైనటువంటి శ్రీ అమలానంద పాటల పండరీనాథ్ ప్రభువర్యులు కూడా మనకు ఈ వాక్యాన్ని ఇది సమాప్త వాక్యముగా మనకు గురువాక్యమే అని చెప్పి ఉన్నాడు అని తెలియజేస్తూ ఏమంటున్నాడు మరి ఇక్కడ కృష్ణ ప్రభువు, లేనెరుక భయలు లోపల తానై
తనకేరుపడిన తన మూలమునే తానెరగదలచినప్పుడు అని అంటున్నప్పుడు అంటే బయలు లోపల తనకై తానే తోచి మళ్ళీ బట్టబయలులో ఉన్నాను అని అనుకుంటుంది. అది ఏది? ఎరుక. అది బయలు లోపట పుట్టిందా అంటే పుట్టలేదు, పుడితే మళ్ళీ దానికి మరణం ఉంది కాబట్టి పుట్టింది అని కూడా చెప్తున్నారు. కాబట్టి పుట్టలేదు, అది ఎట్లా అది తోచింది అంతే. అంటే కళ తోచిందా, పుట్టిందా అంటే కళ ఎవరైనా రమ్మని పిలిచినారా దాన్ని అంటే ఎవరు రమ్మని పిలవలేదు, తనకు తానే అది తోచింది. అది ఎట్లా తోచిందో ఈ యొక్క బ్రహ్మము అనేటువంటి ఎరుక కూడా అది స్వయంభూ అన్నారు కదా. మరి స్వయంభూ అని అంటే మరి అది స్వయంభూ అంటే తనకు తానే ఏర్పడినటువంటిది, తోచినటువంటిది, ఏర్పడినటువంటిది అని మనకు మరి వేదాంతంలోనే చెప్పినారు కదా. ఆడ స్వయంభూ అంటే తనకు తానే ఏర్పడినది, అది స్వయంభూ అంటే తనకు తానే ఏర్పడినటువంటిది, తనకు తానే తోచినటువంటిది. దేని లోపట అంటే అది దాని లోపట్నే తోచి అందులో దాని ఎలుక బయలు లోపట్నే అది తోచి బయలులో నేను ఉన్నాను అని మళ్ళీ భ్రమ చెందుతుంది. కాబట్టి భ్రమ అంతా కూడా అది కళనే. అది కళ తోచిన శరీరం ఎలాగో అలాగే అని అన్నప్పుడు మరి తన మూలము తానెరగదలిచినప్పుడు అంటే ఆ బయలును ఎరగాలని ఒకవేళ అది ప్రయత్నము చేసి చూడాలని ఒకవేళ ఎరుకకు బుద్ధి పుట్టి మరి ఆ బుద్ధి పుట్టినప్పుడు చూడాలని అనేటువంటి దానికి బుద్ధి పుట్టినప్పుడు అది చూడాలని పోతే తానే లేకుండా పోతుంది. ఎలా అంటే కలదోచిన శరీరములు మరి ఆ యొక్క కనబడి అన్నీ ఆ భ్రమ వలన ఏమనుకుంటానే అది ఉన్నవి అని అనుకుంటున్నాం మనం. ఆ కళలో దోచినటువంటి శరీరాలన్నీ కూడా అక్కడ గంధర్వ పట్టణం ఉంటుంది, కన్యలు ఉంటారు, రంభ, ఉర్వశి, మేనక, శిలోత్తమ, నానా రకములైనటువంటి విచిత్రమైనటువంటి రూపాలను చూసి ఏమనుకుంటున్నాం మనం? అవి ఆనందపడుతున్నాము. అది ఈ జాగ్రత్త అవస్థలో స్థూలానందం అయితే అక్కడ అది సూక్ష్మానంద భోగము. అవి భోగాలే, ఇవి భోగాలే. కాబట్టి ఈ భోగాలను చూసి మనము భ్రమిస్తున్నాము, ఉన్నవి అనేటువంటి ఒక భ్రమలో ఉంటున్నాము. మరి ఆ విధంగానే ఇక్కడ మరి కలలో దోచిన శరీరములు తోచిన కనబడేవి అన్నీ కూడా భ్రమ వలనే ఉన్నవి అనుకుంటున్నాము కదా. మరి మొదలు నేను ఎక్కడ ఉన్నాను అని ప్రశ్న వచ్చినప్పుడు దానికి స్థానం ఏది ఇక్కడ అంటే మేల్క నుండి వచ్చినాము అంటే ఆ మేల్కలో తనకు తానే వచ్చింది. మళ్ళా మేల్క నుండి మొదటి స్థానానికి అది పోయినట్లయితే మరి అది మొదటి స్థానానికి పోయినట్లయితే ఆ మేల్క వచ్చినట్లయితే ఈ కళ ఉంటుందా అంటే ఉండదు. మరి కళ ఉండదు అన్నప్పుడు కళ దోచిన శరీరములు అన్నీ కూడా అవి నిజమా అబద్ధమా అంటే అవి అబద్ధమే. కళనే అబద్ధం అన్నప్పుడు మరి అందులో దోచిన శరీరాలు కూడా అబద్ధమే. అది ఎప్పుడైతే అది తన స్వస్థానం అనేటువంటిది మొదటి స్థానం అనేటువంటి మేల్క ఎప్పుడైతే అది మేల్క వస్తుందో ఆ మేల్క చూడాలని అది పోయినప్పుడు ఎలా అంటే తన మేల్క కనబోయితే తానే తనకు లేదు అంటున్నాడు ఇక్కడ. తన మేల్క కనబోతే తనకు తానే లేదు. ఆ మేల్కకు వచ్చే వరకు ఆ యొక్క కళ ఉన్నదా అంటే లేదు. ఎలా అంటే ఈ చీకటికి సూర్యుడిని చూడాలని బుద్ధి పుట్టిందట. అంటే చీకటికి సూర్యుడిని చూడాలని బుద్ధి పుట్టినప్పుడు ఆ చీకటి సూర్యుడిని చూస్తామని పోయేసరికి మరి సూర్యుడు వస్తాడు కదా. ఆ సూర్యుని ముందు ఏమొస్తున్నాయంటే అశ్వములు అనేటువంటి ఒక గృహములు, ఆ రథసారథి అనేటువంటి అనూరుడు అనేటువంటి వాడు వచ్చేవరకే ఈ చీకటి బయలైపోతుంది. అంటే ఆ సూర్యుడు వచ్చేసరికి ఆ చూస్తామన్నటువంటి ఈ చీకటి పోయేసరికి తానే మటుమాయమైపోతుంది. ఆ విధముగా ఇక్కడ మటుమాయమైనట్లు చీకటి సూర్యుని చూద్దామని పోయి మటుమాయమైనట్లు ఎరుక పరబయలును చూద్దామని పోయేసరికి తానే లేకుండా పోతుంది. ఆ మేల్కలో తన శరీరములు తాను కళ్ళదోసిన శరీరములు అన్నీ కూడా అవి ఉత్తవే లేకపోయినట్లు మరి ఒక పరిపూర్ణ పరబయలు యందు తానే లేకపోతుంది. కాబట్టి మరి ఆ విధముగా ఇక్కడ మనకు ఆ యొక్క దృష్టాంతాన్ని ఇస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువు. కాబట్టి తన మేల్క కనబోతే తానే తనకు లేదు, తగియున్నది దృష్టాంతము వినుమిచట కలదోచే
కలదోచాదే తనకై తానిచ్చట. కాబట్టి తనకు తానే లేదు కాబట్టి తనకు తానుగానే అది లేకపోవచ్చున్నది అని చెప్పి తగి ఉన్నది దృష్టాంతము. ఈ ఉదాహరణ ఏదైతే ఉందో సరిపోయినది కదా అంటున్నాడు కృష్ణ ప్రభు. అంటే ఈ ఉదాహరణ అనేటువంటి దృష్టాంతాన్ని మనకు, ఈ కళ దృష్టాంతాన్ని, ఎరుకకు కళ దృష్టాంతాన్ని చూపెట్టి ఇది నిజమా అబద్ధమా అంటే అబద్ధము, ఇది పుట్టిందా తోచిందా అంటే తోచింది, దాని వలననే నీవు తోచినావు. కాబట్టి తోచిక్కడేమనుకుంటున్నావు, నేను సర్వదం కల్విదం బ్రహ్మ, నేను సర్వం కల్విదం బ్రహ్మ, ఏదేదైతే వస్తున్నదంతా బ్రహ్మస్వరూపమే, నేననేదే కళ. ఆ కళ అన్నప్పుడు నీకు తోచేదంతా కూడా ఈ జగత్తు కూడా కళనే. కాబట్టి ఈ సర్వదం కల్విదం బ్రహ్మ, నేను ఏదేది చూస్తున్నానో అదంతా బ్రహ్మస్వరూపం అనుకుంటున్నావు కదా. ఆ నేనే కళ అయినప్పుడు నీతో తోచినటువంటి ఈ జగత్తు అంతా కూడా కళనే అని తెలుసుకోమని చెప్పి మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు ఈ కందార్థము ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చి, సరిచూసుకో, ఈ దృష్టాంతము సరిపోయినదా, సరిపోతే దృఢపరుచుకొని లేనే లేవు సుమి అని మనకు తెలియజేస్తున్నాడు కృష్ణ ప్రభు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.